గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ పిఐబి అనాలిసిస్. ఈరోజు పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అర్థమైందా? నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీజు కడితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మేము అక్కడ వరకు పట్టుకెళ్ళి ఆ స్టాండర్డ్ వరకు మిమ్మల్ని పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. మొదటిది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుందమ్మా. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తామో దానికి మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉండడం అనేది జరుగుతుంది. అందరికీ అర్థమయ్యే విధంగా. సో అందరికీ అర్థమైన తర్వాతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తారు ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా. సో ఓపిక్గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు ఏమీ తెలియదు, దీని గురించి అని చెప్పి అనుకునే మీకు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే బాస్. స్టూడెంట్ ఎన్నిసార్లు అడిగితే, ఎన్నిసార్లు కమాండ్ చేస్తే నాకు అర్థం కాలేదు చెప్పండి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. అర్థమైందా? సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజుల వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేయగలను అంటే ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, ఐ కాంట్ అకామిడేట్ టైమ్ ఫర్ దిస్ లైవ్ క్లాసెస్ అండి, రికార్డెడ్ వెర్షన్స్ నేను చూస్తాను, సింగిల్ పేమెంట్ చేసేస్తానంటే చాలా తక్కువగా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000కి మాత్రమే మీకు రావడం అనేది జరుగుతుంది, 40,000 మాత్రమే. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది 5,000 రూపీస్ మాత్రమేనండి. సో కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్లో 40 to 50% వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తాయి అంటే డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్ అండ్ పీడిఎఫ్, దాంతోపాటు పిఐబి అనాలిసిస్, దానికి తగిన పీడిఎఫ్, దాంతోపాటు మీకు ఎక్స్ట్రాగా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకటి జరుగుతుంది, లైవ్ క్లాస్ ఒకటి జరుగుతుంది. సో దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే అదర్ కరెంట్ అఫైర్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, మనకి టెస్ట్లు ఏవైతే జరుగుతాయో, ప్రిలిమ్స్ టెస్ట్లు మన యాప్లో, వాటన్నిటికీ ఫ్రీ యాక్సెస్ అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్లకి, గ్రాండ్ టెస్ట్లకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు కలిపి రావడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ అట్ వెరీ లో ప్రైస్ పాయింట్. సో కరెంట్ అఫైర్స్ ఇది చేయండి, మీకు కాంప్రహెన్సివ్గా ప్రతిదీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్. సురేష్ సార్ ఈజ్ అన్ అసెట్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. సో చక్కగా మీకు ఎకానమీ చాలా కంది కష్టం అనుకుంటారు, అరటిపండు వచ్చినట్టు డీటెయిల్డ్గా నీట్గా చెప్తారు సార్. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం. సో చక్కగా మీకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. హిస్టరీ 5,000 రూపీస్. హిస్టరీ నేనే చెప్తానమ్మా. సో కథల్లాగా చక్కగా అద్భుతంగా మన తెలుగు భాషలో హాయిగా నేర్చుకుంటాం, డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి వింటే మైండ్లోకి వెళ్ళిపోయేటట్టు నేర్చుకుంటాం. అర్థమైందా? హిస్టరీలో మీకు ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, హిస్టరీ మీరు నిజంగా చాలా ఉపయోగపడతాయి. ఎకానమీ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. 3 ద బెస్ట్ కోర్సెస్ ఆఫర్ ఎట్ అన్ ఇన్స్టిట్యూట్. ఆలోచించకుండా తీసుకోండి, మీకు రిగ్రెట్ అయితే అసలు ఉండదు, మమ్మల్ని నమ్మండి. జాగ్రఫీ పావని మేడం చెప్తారు 5,000 రూపీస్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000 రూపీస్ శ్యామ్ సార్ చెప్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తాను. సో ఒక్కసారి నేర్చుకుంటే కంట్రీస్ కానీ ఏవి మర్చిపోరు మీరు. ప్రతి ఒక్క ఇష్యూ మీ మైండ్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడం కూడా ఈజీగా వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివితే. సో నేను చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు మీరు. సో చక్కగా తీసుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ 3,000 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుందమ్మ. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నేను అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాను, నాకు లైవ్ యాక్సెస్ కావాలి, నేను లైవ్ అటెండ్ అవుతాను, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000కే వస్తుంది. కానీ మే 15 లోపు, మే 15th లోపు జాయిన్ అయితే ఇంకొక 5,000 కూడా మీకు తగ్గడం అనేది జరుగుతుంది. సో 5,000 తగ్గుతుంది. ఆలోచించండి, 45,000కే వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కంప్లీట్గా.
కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. హిస్టరీ నేను లైవ్ క్లాసులు చెప్తాను, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో హ్యాపీగా చక్కగా కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసులు కూడా చక్కగా జరుగుతాయి. సో హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000 అమ్మ. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఏమొస్తాయంటే ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు హిస్టరీ నుంచి కానీ, పాలిటీ నుంచి కానీ, గవర్నెన్స్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ వస్తే నేను కరెక్ట్ చేస్తాను. జాగ్రఫీ వస్తే పావని మేడం కానీ, లేకపోతే మన శ్యామ్ సార్ కానీ, ఎస్ఏ పేపర్ శ్యామ్ సార్ కానీ కరెక్ట్, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వీక్లీ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎలా టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, కానీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాను, నేను సింగిల్ పేమెంట్ చేయలేను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. అది కూడా మే 15 లోపు జాయిన్ అయితే మీకు 55,000కే రావడం అనేది జరుగుతుంది. 55,000 కూడా ఒకసారి కట్టక్కర్లా, 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే 10,000 రూపాయలు మాత్రమే. కరెంట్ అఫైర్స్ కావాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రెండు కలిపి తీసుకుంటే, ఇక్కడ చూడండి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000, కరెంట్ అఫైర్స్ మీకు ఎంత ఉంది 7,000, రెండు కలిపి కావాలంటే 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఎకానమీ 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. సో ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున 8,000 కూడా మీరు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, అర్థమైందా? సో కావాలంటే మీరు ప్రత్యూష మేడం నెంబర్ ఇది, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. సో 7893899553 ప్రత్యూష మేడమ్స్ నెంబర్. చక్కగా మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి ఇది చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఆప్షనల్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్స్, దాంతోపాటు ఆంథ్రపాలజీ ఆప్షనల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉందమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చెప్తారంటే సురేష్ సార్ చెప్తారు. పిఎస్ఐఆర్ ఎవరు చెప్తారు అంటే సురేష్ సార్ ప్లస్ నేను సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్తాం. ఆంథ్రపాలజీ పావని మేడం ప్లస్ సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 30,000 రూపీస్ మాత్రమే, అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో మేడంకి ఫోన్ చేసి అడగండి, మీ గైడెన్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆంథ్రపాలజీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం, వినండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. డైలీ అనాలిసిస్ ఆఫ్ హిందూ, ద హిందూ ఫుల్ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది. హిందూ యొక్క పీడిఎఫ్ కూడా నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ జరుగుతుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాము. రైట్, పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, దాంతోపాటు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ వాటి పీడిఎఫ్. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో జరుగుతుంది, వీక్లీ రివిజన్ టెస్ట్ కూడా జరుగుతాయి. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కడున్నారు, మీ ప్రోగ్రెస్ ఎక్కడుంది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అది మీకు మీరు అసెస్ చేసుకునే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్, యూపీఎస్సీ మాక్ టెస్ట్ అనే కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా సురేష్ సార్ చేస్తుంది, మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు 10,000 ప్లాన్ తీసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ఫీ. రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ చేసేస్తాం, రికార్డెడే కావాలి, అన్ని సెషన్స్ రికార్డెడ్ కావాలంటే 5,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, సో లైవ్ కూడా కావాలి అప్ ఫ్రంట్ చేస్తాం సార్ అంటే 7,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్లో కలిపి కావాలి, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కలిపి కావాలి సార్ అంటే 10,000. 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టుకోవచ్చు. ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి, చక్కగా 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర వీటిని కూడా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ బేసిక్స్ నుంచి చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో అలాగే మెయింటైన్ చేస్తాను. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కారణం మీకు ఉపయోగపడుతుందనే మొదటి కారణం, అది అర్థమైందా? సో అర్థం చేసుకోండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో మన పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి. ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఏషియాటిక్ లైన్స్ హౌస్డ్ ఇన్ హైదరాబాద్ జూ ఇన్ఫెక్టెడ్ విత్ SARS-CoV-2 రికవరింగ్ వెల్. సో ఏం జరిగిందంటే హైదరాబాద్ జూ ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ జూ పార్క్లో ఉన్నటువంటి ఏషియాటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఏషియాటిక్ లైన్స్ కంట పాపం COVID-19 రావడం అనేది జరిగిందంట.
అండ్ థ్యాంక్ఫుల్లీ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, ప్రజెంట్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ ఏవైతే ఉన్నాయో కోవిడ్-19 కొత్త మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాలేదు. బట్ సార్స్ కోవిడ్-2 మామూలు కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ కరోనా వైరస్ అనేది వీటికి సోకడం అనేది జరిగిందంట. అండ్ దే ఆర్ నౌ రికవరింగ్ వెల్ అని చెప్పడం అనేది జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా వినండి, నెక్స్ట్ కూడా చూద్దాం. So on 24th April 2021, with an abundance of caution, Nehru Zoological Park, Hyderabad shared samples with CCMB lacoons for 8 Asiatic lions housed in the zoo that had showed signs of respiratory diseases. మన తాలూకా నెహ్రూ జువలాజికల్ పార్క్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జువలాజికల్ పార్క్ యొక్క అధికారులు ఏం చేశారు అంటే ఏషియాటిక్ లైన్స్ యొక్క శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, శాంపిల్స్ కలెక్టెడ్ ఫ్రమ్ నోస్, థ్రోట్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో అనస్థీషియా వాటికి మొత్తం మంది ఇచ్చి వీటిని కలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో వాటిని మన తాలూకా CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఏదైతే ఉంటుందో వాటికి ఆ ఆర్గనైజేషన్కి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి నిర్ధారించినటువంటిది ఏంటి అంటే ఎస్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ సార్స్ కోవిడ్-2 అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకి కరోనా వైరస్ అని చెప్పి వచ్చిందని చెప్పి వాళ్ళు నిర్ధారించడం అనేది జరిగింది. మనుషులకి ప్లస్ యానిమల్స్కి కలిపి వచ్చేటటువంటి డిసీజెస్ని ఏమంటామంటే జూనోటిక్ డిసీజెస్ అంటాం. చెప్పండి మరి కోవిడ్-19 జూనోటిక్ డిసీజా కాదా? ఎగ్జాక్ట్లీ, కోవిడ్-19 ఈజ్ ఆల్సో ఏ జూనోటిక్ డిసీజ్. ఎందుకంటే యానిమల్స్ నుంచి మనకు వచ్చాయని చెప్పి మనం నమ్ముతున్నాం కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై. నెక్స్ట్ చూడండి. Based on the detailed diagnostic tests and report as shared by CCMB lacoons on 4th May 2021, it has now been confirmed that 8 Asiatic lions housed in Nehru Zoological Park, Hyderabad have tested positive for COVID-19. సో ఈ తాలూకు 8 ఏషియాటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కరోనా వైరస్ వచ్చిందని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. ఫర్దర్ అనాలిసిస్ ఆఫ్ ద samples have revealed that the infection was not caused by any variant of concern. సో ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ప్రజెంట్ చాలా వేరియంట్స్ ఉన్నాయి కదా మనకి. సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ ఏదైతే ఉంటుందో సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, యూకే వేరియంట్ ఏదైతే ఉంటుందో యూకే వేరియంట్, ఇండియా యొక్క డబుల్ మ్యూటెంట్ వేరియంట్ ఏదైతే ఉంటుందో డబుల్ మ్యూటెంట్ వేరియంట్. సో ఈ వేరియంట్స్ అయితే కాదు, ఒరిజినల్ ముందు కోవిడ్ వైరసే సోకడం అనేది జరిగింది. ద 8 లైన్స్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ అండ్ డ్యూ కేర్ అండ్ నెసరీ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. సో ఈ తాలూకు 8 లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐసోలేట్ చేయడం అనేది జరిగిందంట. అండ్ వాటికి కావాల్సినటువంటి నెసరీ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళ తాలూకా జూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఆల్ ద 8 లైన్స్ హ్యావ్ రెస్పాండెడ్ వెల్ టు ద ట్రీట్మెంట్ అండ్ రికవరింగ్. అన్ని ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాయంట అండ్ రికవర్ అవ్వడం కూడా జరుగుతుంది. దే ఆర్ బిహేవింగ్ నార్మల్లీ అండ్ ఈటింగ్ వెల్. నార్మల్గానే బిహేవ్ చేస్తున్నాయి అండ్ నార్మల్గానే తింటున్నాయి, నార్మల్గానే అంతా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఐసోలేషన్లో ఉన్నాయి కదా, ఐసోలేషన్లో ఉన్నాయి. ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఫర్ ఆల్ జూ స్టాఫ్. సో జూ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని చెప్పారు. అండ్ ద జూ హ్యాస్ బీన్ క్లోజ్ టు విజిటర్స్ టు అవాయిడ్ మినిమల్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్. సో జూ కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు క్లోజ్ చేశారు? బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఈ తాలూకా కోవిడ్-19 ఏదైతే ఉంటుందో అది సోకకుండా చూసుకునేందుకు, ఆ మాత్రం అసలు ఎక్స్టర్నల్ కాంటాక్ట్ అనేది అవ్వకుండా ఉండడానికి, కోవిడ్-19 నుంచి విజిటర్స్ని కూడా సేవ్ చేయడానికి తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. So Central Zoo Authority has taken several preemptive measures including issuance of guidelines and advisories to the zoos towards precautions to be undertaken by zoos in the light of increasing number of cases of SARS-CoV-2. COVID-19 కేసులు అనేవి పెరుగుతున్నాయి కదా. సో సెంట్రల్ జూ అథారిటీ ఏదైతే ఉంటుందో సో సెంట్రల్ జూ అథారిటీ అనేది మెజర్స్ తీసుకోవాలి, దాంతోపాటు ఎటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయి ఎలాంటిగా ఇది చేయాలి, దాంతోపాటు ఏ టైం నుంచి ఏ టైం వరకు విజిటర్స్ని ఎప్పుడు అలాట్ చేయాలి అనేటటువంటి విషయాల మీద జూ యొక్క అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అథారిటీస్కి ప్రికాషన్స్ అనేవి ఇవ్వడం అనేది జాగ్రత్తలు చెప్పడం అనేది జరిగిందంట. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ జూ యానిమల్స్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ దట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ SARS-CoV-2 పాజిటివ్ లాస్ట్ ఇయర్ చాలా యానిమల్స్ ఏవైతే ఉన్నాయి జూస్లో ఉండేటటువంటి ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లాస్ట్ ఇయర్ చాలా వాటికి కరోనా వైరస్ అనేది వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని దెర్ ఈజ్ నో ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ దట్ యానిమల్స్ కెన్ ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు హ్యూమన్స్ ఎనీ ఫర్దర్. సో మనకి దేర్ ఇస్ నో ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ యానిమల్స్ కెన్ ట్రాన్స్మిట్ ద డిసీజెస్ టు హ్యూమన్స్కి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ అనేవి ట్రాన్స్మిట్ చేస్తాయి అనేటటువంటి మీద ఎవిడెన్స్ అనేది ఎటువంటిది లేదు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ లాస్ట్ జూ యానిమల్స్ ఏవైతే ఉన్నాయి ముందు లాస్ట్ ఇయర్ చూసాం కదా, ఆ జూ యానిమల్స్ ఎప్పుడు మనుషులు ఎవరైతే ఉన్నారో మనుషులకి ఎప్పుడు హ్యూమన్స్కి ఎప్పుడు కాంటాక్ట్ అనేది చేయలేదంట. మన తాలూకు SARS-CoV-2 అంటించలేదు. సో దాన్ని స్ప్రెడ్ చేయలేదని చెప్పడం అనేది జరిగింది.
సో ఏషియాటిక్ లైన్ ఏమంటారో చూడండి. ఏషియాటిక్ లైన్ని పెంథెరా పెర్సికా అనేటటువంటి సైంటిఫిక్ నేమ్ ఉండడం అనేది జరిగింది. ఏషియాటిక్ లైన్స్ ఆర్ స్లైట్లీ స్మాలర్ దాన్ ఆఫ్రికన్ లైన్స్. ఆఫ్రికన్ లైన్స్తో పోలిస్తే ఏషియాటిక్ లైన్స్ అనేవి చిన్నగా ఉండడం అనేది జరుగుతుంది. మేల్స్ హ్యావ్ ఓన్లీ మోడరేట్ మెయిన్ గ్రోత్ ఎట్ ద టాప్ ఆఫ్ ద హెడ్ సో దట్ దేర్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ విజిబుల్. సో టాప్ ఆఫ్ ద హెడ్, సో మన తాలూకా సింహం ఉంటుంది కదా, సింహానికి జూల్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, ఓన్లీ మీడియం సైజులో ఉండడం అనేది జరుగుతుంది. సో వాటి తాలూకా ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్స్ అనేవి ఈజీగా విజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకు అది చెప్పడం అనేది జరిగింది. ద మోస్ట్ స్ట్రైకింగ్ మోర్ఫలాజికల్ క్యారెక్టర్ విచ్ ఈజ్ ఆల్వేస్ సీన్ ఇన్ ఏషియాటిక్ లైన్స్ అండ్ రేర్లీ ఇన్ ఆఫ్రికన్ లైన్స్ ఈజ్ ఏ లాంగిట్యూడనల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ రన్నింగ్ అలాంగ్ ఇట్స్ బెల్లీ. సో మన బెల్లీ ఏదైతే ఉంటుందో మన తాలూకా మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మేజర్ క్యారెక్టర్ ఆఫ్ ఏషియాటిక్ లైన్స్ ఏంటంటే దాని తాలూకా బెల్లీ ఏదైతే ఉంటుందో, పొత్తి కడుపు భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగంలో లాంగిట్యూడనల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ ఉండడం అనేది జరుగుతుంది. స్కిన్ అనేది బాగా ఫోల్డ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. వేరస్ దట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ ఆఫ్రికన్ లైన్స్. ఆఫ్రికన్ లైన్స్లో ఆ ఫినామినా అనేది మామూలుగా మనకు కనిపించడం అనేది జరగదు. అది మనకు చెప్పడం అనేది జరిగింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 చూడండి. దీనిలో మనకి షెడ్యూల్ 1 పెట్టడం అనేది జరిగింది. షెడ్యూల్ 1 పెడితే అర్థం ఏంటి అంటే దే ఆర్ మోస్ట్ వల్నరబుల్. ఒకవేళ దాన్ని అటాక్ చేసిన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, విపరీతమైనటువంటి జరిమానాలు ఉంటాయని చెప్పి అర్థం. దే ఆర్ ఇన్ ప్రొటెక్టెడ్ జోన్ అని అర్థం. మన సైట్స్ అపెండిక్స్ అనేది 1 ఉండడం అనేది జరిగింది. అండ్ ఐయూసీఎన్ ఏదైతే ఉంటుందో ఐయూసీఎన్లో రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ ఉండడం అనేది జరిగింది. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉండడం అనేది జరిగింది. ఇవి మీకు క్వశ్చన్స్లో ఎక్కువగా వస్తాయి. సో జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి. And Asiatic lines were once distributed to the state of West Bengal in east and Rewa in Madhya Pradesh in central India. సో మన తాలూకు ఏషియాటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా కనిపించేవి. దాంతోపాటు మధ్యప్రదేశ్లోని రీవా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా ఏషియాటిక్ లైన్స్ ఎక్కువగా ఉండడం అనేది, ఎక్కువ తిరుగాడుతూ ఉండడం అనేది జరిగింది. అట్ ప్రెజెంట్ గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈస్ ద ఓన్లీ అబౌట్ ఆఫ్ ద ఏషియాటిక్ లైన్. సో ప్రజెంట్ మీరు చూస్తే ఏం చెప్పారు, మనకి ఓన్లీ గిర్ నేషనల్ పార్క్ అండ్ దాంతోపాటు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఏషియాటిక్ లైన్స్ ఉన్నాయంట. దేశవ్యాప్తంగా ఇంకెక్కడ ఏషియాటిక్ లైన్స్ అనేవి మనకి కనిపించట్లేదు అని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఆర్ ఏషియాటిక్ లైన్స్ అని ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క స్టేటస్, సైట్స్ అపెండిక్స్ స్టేటస్, ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ యొక్క స్టేటస్. సో వాటిని చక్కగా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి అమ్మా. శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ రిలీజ్ ద న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వామిత్వ స్కీమ్. సో స్వామిత్వ స్కీమ్ అంటే ఏంటో కూడా మాట్లాడతాం లాస్ట్లో. సో ఎందుకు న్యూస్లోకి వచ్చిందో జాగ్రత్తగా చెప్తాను, వినండి. యూనియన్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ రిలీజ్ ద న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్వామిత్వ స్కీమ్ అండ్ కాఫీ టేబుల్ బుక్ టు మార్క్ ద నేషన్ వైడ్ రోల్ అవుట్ ఆఫ్ ద స్వామిత్వ స్కీమ్ టుడే. సో స్వామిత్వ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో లాంచ్ చేయడంలో భాగంగా న్యూ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి వాటి మీద ఒక పాలసీ ఏదైతే ఉంటుందో, ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది, దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎలా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేద్దాము అనేటటువంటి విషయాల మీద. ద మినిస్టర్ ఆల్సో అడ్రస్ ద స్టేట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ వర్చువల్లీ ఆన్ ద అకేషన్. సో స్వామిత్వ స్కీమ్ గురించి మాట్లాడుతూ మన తాలూకా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిజినెసెస్ కానీ లేకపోతే దాంతోపాటు మన తాలూకా అదర్ స్టేక్ హోల్డర్స్ దోస్ హు ఆర్ ఎఫెక్టెడ్ బై స్వామిత్వ స్కీమ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ మన తాలూకా విర్చువల్ సమిట్ ద్వారా అడ్రస్ చేయడం కూడా జరిగిందంట. The Swamitwa framework developed by the Ministry of Panchayati Raj provides a detailed roadmap and guidelines for various states in terms of scheme objectives, coverage, various components involved, year-wise funding pattern, survey approach, methodology, stakeholders involved and their roles and responsibility, monitoring and evaluation and deliverables. స్వామిత్వ ఫ్రేమ్వర్క్ ఏదైతే రిలీజ్ చేసిందో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ దానిలో ఏం చెప్పారంటే స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద కవరేజ్ ఆఫ్ ద స్కీమ్, ఎంతమంది బెనిఫిషరీస్ని కవర్ చేస్తున్నారు, ఏ కంపోనెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది, వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కీమ్, ఇయర్ వైజ్ ఫండింగ్ ప్యాటర్న్, ఇయర్ వైజ్ ఫండింగ్ అనేది మేము ఎంత ఇస్తాం, స్టేట్స్ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఎంత కంట్రిబ్యూట్ చేయాలి, సర్వే అప్రోచ్, సర్వే అనేది ఎలాగా, మెథడాలజీ అండ్ సర్వే మెథడాలజీ ఏదైతే ఉంటుందో మెథడాలజీ, హౌ సోషల్ ఆడిట్స్ కానీ ఆడిటింగ్ కానీ ఎలా జరగాలి, స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ their roles and responsibility, what are the roles and responsibilities of different stakeholders, monitoring and evaluation, సో ఎవాల్యుయేషన్, మానిటరింగ్ అండ్ ఆడిటింగ్, దాంతోపాటు డెలివరబుల్స్ ఏమేమి స్కీమ్ ద్వారా ప్రజలకు అందుబాటులో బెనిఫిషియల్ లబ్ధిదారులకు అందుబాటులో రాబోతున్నాయి. సో వీటి గురించి ఒక ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. So Coffee Table Book on Swamitwa Scheme is an effort to condense the vast efforts of various stakeholders involved in the implementation of the scheme
learnings and best practices that have emerged during the course, glimpses of various challenges and success stories, and provide a way forward. సో కాఫీ టేబుల్ బుక్ కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఈ టేబుల్ బుక్లో ఏం చేస్తారు అంటే వేరే స్టేక్ హోల్డర్స్ తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళ తాలూకు ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయి ఎఫర్ట్స్, దాంతోపాటు స్కీమ్ ఇంప్లిమెంటేషన్ భాగంలో ఏమేం పనులు చేశారు, వాట్ ఆర్ ద లెర్నింగ్స్, ఏ పాఠాలు నేర్చుకున్నారు, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, డిఫరెంట్ ఈ కోర్స్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ కోర్స్లో ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి ఇది చేయడం అనేది జరిగింది. సింపుల్ కేస్ స్టడీ లాగా అనమాట. దాంతోపాటు గ్లిమ్సెస్ ఆఫ్ వేరియస్ ఛాలెంజెస్, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ అనేవి ఎదురవ్వడం అనేది జరిగింది, వాట్ ఆర్ ద సక్సెస్ స్టోరీస్ ఇన్వాల్వ్డ్, ఏ స్టేట్స్ అనేవి అద్భుతమైనటువంటి విజయాల్ని ఈ తాలూకా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో జరిగింది, అండ్ ప్రొవైడ్ ఏ వే ఫార్వర్డ్. దాంతోపాటు ఈ ఛాలెంజెస్ని అధిగమించాలంటే ఏం చేయాలనేటటువంటి ఎక్స్పర్ట్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిపి ఈ స్వమిత్వ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీనికోసం ఒక కాఫీ టేబుల్ బుక్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు స్వమిత్వ స్కీమ్ అంటే ఏంటో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ హ్యాస్ ఇష్యూడ్ గైడ్లైన్స్ రిగార్డింగ్ ద స్వమిత్ర స్కీమ్. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద నేషనల్ పంచాయత్ రాజ్ డే. నేషనల్ పంచాయత్ రాజ్ డే ఏదైతే ఉంటుందో నా కామెంట్ బాక్స్లో నేషనల్ పంచాయత్ రాజ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో అప్పుడు ఈ స్వమిత్వ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ద స్కీమ్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రీమ్లైనింగ్ ప్లానింగ్ అండ్ రెవెన్యూ కలెక్షన్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అండ్ ఎన్షూరింగ్ క్లారిటీ ఆన్ ప్రాపర్టీ రైట్స్. సో రెవెన్యూ కలెక్షన్ ఏదైతే ఉంటుందో రెవెన్యూ కలెక్షన్ కోసం, దాంతోపాటు రూరల్ ఏరియాస్లో రెవెన్యూ కలెక్షన్ కోసం అండ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఒక సిగ్నిఫికెంట్ ప్లానింగ్ కోసం ఈ తాలూకా స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో స్వమిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సో విలేజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాపింగ్ చేయడం, దాంతోపాటు వాటిని సర్వే చేయడం ఏదైతే ఉంటుందో సర్వే చేయడం యూజింగ్ ఏంటి ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో మోడర్న్ టెక్నాలజీ, దాన్ని స్వమిత్వ స్కీమ్ అంటాం. ఈజ్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ కలిపి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఏంటి అంటే స్వమిత్వ స్కీమ్. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో సర్వే ఆఫ్ ఇండియా. అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్వమిత్వ స్కీమ్? టు ప్రొవైడ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియా ఏదైతే ఉంటుందో, రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం. ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే వాళ్ళ తాలూకా ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది, ఏ ప్రాపర్టీ ఎక్కడుంది అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మ్యాపింగ్ అండ్ సర్వే ఏదైతే ఉంటుందో సర్వే అనేది చేస్తారు. సో దేని ద్వారా టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీని ఉపయోగించి. నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఫర్ మ్యాపింగ్ ద ల్యాండ్ పార్సిల్స్ ఇన్ రూరల్ ఇన్హాబిటెడ్ ఏరియాస్ యూజింగ్ డ్రోన్ టెక్నాలజీ అండ్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ station, continuously operating reference station. This is one of the survey method used with respect to land and land survey చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ మెథడ్. దీన్ని అండ్ దాంతోపాటు మ్యాపింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, సర్వే బేస్డ్ మ్యాపింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి రూరల్ ఇన్హాబిటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే జనాలు నివాసం ఉండినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, పొలాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ లేకపోతే అబాండాన్డ్ ల్యాండ్స్ కానీ వాటి తాలూకా మ్యాపింగ్ ఎవరికి మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో దానికోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ద మ్యాపింగ్ విల్ బి డన్ అక్రాస్ ఆల్ ద కంట్రీ ఇన్ ఎ ఫేజ్ వైజ్ మేనర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 4 years. సో 4 సంవత్సరాల్లో మ్యాపింగ్ అనేది పూర్తి చేస్తారు ఫ్రమ్ 2020 to 2024. సో ఈ 4 సంవత్సరాల్లో కంప్లీట్గా స్టేట్ వైజ్ మేనర్గా మన తాలూకా కంట్రీ మొత్తానికి మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకోసం లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్వమిత్వ స్కీమ్ ఏదైతే ఉంటుందో స్వమిత్వ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. So what are the benefits? చూడండి అబ్బా బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్. ద స్కీమ్ విల్ ఎనేబుల్ క్రియేషన్ ఆఫ్ బెటర్ క్వాలిటీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్. సో మ్యాపింగ్ అనేది చేయడం వల్ల ఏం తెలుస్తుంది, గ్రామ పంచాయతీ ప్లాన్స్ పెరుగుతాయి. సో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు లేవు, బెటర్ ల్యాండ్ మేనేజ్మెంట్ కోసం కానీ బెటర్ రోడ్స్ కోసం కానీ వీటన్నింటి కోసం ఏం చేయగలం అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. యూజింగ్ ద మ్యాప్స్ క్రియేటెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ మ్యాప్స్ అనేది తయారు చేస్తారు కదా, దానివల్ల వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఇష్యూస్, హౌ కెన్ వి సార్ట్ అవుట్ దోస్ ఇష్యూస్, ఇలాంటి విషయాలు అనేవి తెలియడం అనేది జరుగుతుంది. The Gram Panchayats are constitutionally mandated for preparation of Gram Panchayat development plans for economic development and social justice. So Gram Panchayats are constitutionally mandated. అంటే 73rd Constitutional Amendment Act ఏదైతే ఉంటుందో 73rd Constitutional Amendment Act అనేది దేని తీసుకురావడం అనేది జరిగింది, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది కదా. 74th Constitutional Amendment Act ఏదైతే ఉంటుందో దేని తీసుకురావడం అనేది జరిగింది, మన తాలూకా
మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీస్ని తీసుకురావడం అనేది జరిగింది. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. సో సామాజిక న్యాయము దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి కోసం గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనే ఒకటి ఏర్పాటు చేయాలి, ఒకటి ఇది చేయాలి. సో దాన్ని గ్రామ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయత్స్ అనేవి తయారు చేయాలి అని చెప్పి అనుకున్నారు. సో బెటర్గా ప్లాన్స్ అనేది తయారు చేయడానికి ఈ మ్యాప్ బేస్డ్ సర్వే ఏదైతే ఉంటుందో ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. బెనిఫిటింగ్ ద ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ఒడిషా త్రూ వంధన్ యోజన. వంధన్ యోజన ద్వారా ట్రైబల్ లైవ్లీహుడ్స్, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్స్, ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి లబ్ధి కూర్చేందుకు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వంధన్ యోజన ద్వారా చేయాలని చెప్పి గవర్నమెంట్, వంధన్ యోజన అనేటటువంటి స్కీమ్ ఉపయోగించాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. ఒకసారి చూడండి ఈజీగా. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైవెట్స్ సంకల్ప్ సే సిద్ధి విలేజ్ అండ్ డిజిటల్ కనెక్ట్ డ్రైవ్, teams comprising officials from TriFed and state implementation agencies, mentoring agencies, partners have been visiting villages to activate and understand the status of Vandhan Vikas Kendras. మనకి ట్రైఫెడ్ లాంచ్ చేసినటువంటి వందన్ యోజనలో భాగంగా ఇదేదైతే ఉంటుందో ఈ వందన్ వికాస్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వందన్ వికాస్ కేంద్రాస్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. సో ట్రైఫెడ్ అంటే ఏంటమ్మా? ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైఫెడ్ ఏదైతే ఉంటుందో ట్రైఫెడ్ సింపుల్గా ట్రైబల్ ఫెడరేషన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ట్రైఫెడ్ ఏదైతే ఉంటుందో ట్రైఫెడ్ అనేది సో ఒక విలేజ్ అండ్ డిజిటల్ కనెక్టివ్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సంకల్పే సిద్ధి అనేటటువంటి ప్రోగ్రామ్. దానిలో ఈ టీమ్స్లో ఎవరు ఉంటారు? ట్రైఫెడ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్, మెంటరింగ్ ఏజెన్సీస్, పార్ట్నర్స్ వీళ్ళందరూ ఉండడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ బీన్ విజిటింగ్ విలేజెస్. వాళ్ళందరూ విలేజెస్ని విజిట్ చేస్తూ వందన్ వికాస్ యోజన కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ప్రోగ్రెస్, వాటి తాలూకా మెకానిజం ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి వీళ్ళు ఫ్రేమ్వర్క్ ఒక తాలూకా రిపోర్ట్ అనేది తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి. ద విజిట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ అండ్ హ్యావ్ హెల్ప్డ్ టీమ్ ట్రైఫెడ్ టు ఓవర్సీ ద గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వందన్ వికాస్ కేంద్రాస్. సో విజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ అక్రాస్ ద కంట్రీ అవుతున్నాయి. అండ్ హ్యావ్ హెల్ప్డ్ టీమ్ ట్రైఫెడ్, మన ట్రైబల్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దానికి గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, క్షేత్రస్థాయిలో నిజంగా ఎలా జరుగుతుంది, వందన్ వికాస్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఇవి అని చెప్పి వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. వందన్ యోజన గురించి కూడా చెప్తానండి, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్టేట్ వేర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వందన్ యోజన ఈజ్ గెయినింగ్ క్విక్ గ్రౌండ్ ఈజ్ ఒడిషా. సో ఒడిషాలో ట్రైబల్ పాపులేషన్ కూడా ఎక్కువ. సో ఒడిషాలో వందన్ యోజన ఏదైతే ఉంటుందో అద్భుతంగా డెవలప్ అవ్వడం, ఇంప్లిమెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. With 660 Vandhan Vikas Kendras consumed in 22 Vandhan Vikas Kendra clusters, more than 6,300 tribals are being positively impacted in the state. సో ఒడిషాలో మనకి 660 వందన్ వికాస్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయంట అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ 22 వందన్ వికాస్ కేంద్ర క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో క్లస్టర్స్లో 660 వందన్ వికాస్ కేంద్రాస్ ఉండడం అనేది జరిగిందంట. వీటి వల్ల 6,300 మంది ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా జీవితాలు అనేవి అద్భుతంగా ఇంపాక్ట్ అవ్వడం అనేది జరుగుతుందంట. పాజిటివ్ ఇంపాక్ట్ అనేది స్టేట్ ఆఫ్ మన తాలూకా ఇదేదైతే ఉందో ఐ మీన్ మన తాలూకా ఒడిషా స్టేట్లో ఇదవ్వడం అనేది జరుగుతుందంట. Over the past few months, training, procurement of machinery required for processing, branding and packaging has been going on these clusters, which are spread across the state in Mayurbhanj, Keonjhar, Raigada, Sundergarh, Koraput. So past few months లో సో ఈ ట్రైబల్ పాపులేషన్కి ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్, మార్కెటింగ్ మీద ట్రైనింగ్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మిషనరీ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాసెసింగ్. సో ఈ తాలూకా ఫారెస్ట్ ఫుడ్ ఏవైతే ఉంటాయి, ఫారెస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి వాటి తాలూకా ప్రాసెసింగ్ కానీ, బ్రాండింగ్ కానీ, ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో ప్యాకేజింగ్ గురించి కానీ వీటన్నింటి తాలూకా ఎఫర్ట్స్ అండ్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇదవ్వడం అనేది జరుగుతుందంట డిఫరెంట్ ఒడిశాలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాంతాల్లో. ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ బై ద ట్రైబల్స్ హ్యాస్ కమెన్స్డ్ ఎర్లియర్ దిస్ మంత్. సో ఈ మంత్ స్టార్టింగ్లో ఏం జరిగింది? సో ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ బై ద ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ చాలా ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేశారు. దాంతోపాటు ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో ప్రాసెసింగ్ ఆఫ్ మెటీరియల్స్ కూడా జరగడం అనేది జరిగిందండి. అర్థమైందా? పీపుల్కి చాలా ఉపయోగపడే ట్రైబల్ పాపులేషన్ అనే వాళ్ళు ఎకనామికల్గా వాళ్ళ కాలం ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేందుకు, ఎకనామికల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ఈ వందన్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
సో వందన్ యోజన చూడండి, వందన్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 ఇన్ ఛత్తీస్గఢ్లో వందన్ యోజన 2018లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏ వందన్ వికాస్ కేంద్ర వాజ్ సెటప్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రకారంగా ప్రతి ఒక్క విలేజ్కి ఒక వందన్ వికాస్ ట్రైబల్ విలేజెస్కి వందన్ వికాస్ కేంద్రం ఏదైతే ఉంటుందో అది సెటప్ చేస్తారు. ద వందన్ వికాస్ కేంద్ర విల్ క్యాటర్ టు 10 సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ 30 ట్రైబల్ గ్యాదరర్స్ ఈచ్. సో ఎస్హెచ్జీస్ స్వయం సహకార సంఘాలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకు అభ్యున్నతి కోసం ఈ వందన్ వికాస్ కేంద్ర ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈచ్ సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్లో ఎవరుంటారు, గ్రూప్ ఆఫ్ 30 ట్రైబల్ గ్యాదరర్స్ ఈచ్, మొత్తం 30 మంది ట్రైబల్ గ్యాదరర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. 30 పీపుల్ ఉండడం అనేది జరుగుతుంది. ద సెలక్షన్ ఆఫ్ ద ట్రైబల్ బెనిఫిషరీస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎస్హెచ్ఈస్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ బై ద ట్రైఫెడ్. సో మన తాలూకా ట్రైఫెడే చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు బెనిఫిషరీస్, ఎవరు లబ్ధిదారులు, దాంతోపాటు ఫార్మేషన్ ఆఫ్ ద సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్, వాళ్ళందరితో సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్గా ఫామ్ చేయడం కానీ ఇవన్నీ మన తాలూకా ట్రైఫెడే చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ట్రైఫెడే చూసుకోవడం అనేది జరుగుతుందని చెప్పారు. The Vandan Tribal Startups, also a component of the same scheme, is a program for value addition, branding and marketing of minor forest produce by establishing Vandan Kendras to facilitate creation of sustainable livelihoods for the forest based tribes. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, నాన్ వుడ్ బేస్డ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, తేనె కానీ లేకపోతే పళ్ళు కానీ కాయలు కానీ ఇవేవైతే ఉంటాయి కదా వాళ్ళు ఇది చేసుకుంటారు. ఇంకా మీకు స్పైసెస్ ఏవైతే ఉంటాయి స్పైసెస్ కానీ ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని బ్రాండింగ్ చేయడం, దాన్ని మార్కెట్ చేయడం, ఇలాంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి స్టార్టప్స్ ఏవైతే వందన్ ట్రైబల్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పాటు చేయడమే మన తాలూకు వందన్ వికాస్ కేంద్రాస్ యొక్క లక్ష్యం. వందన్ వికాస్ కేంద్రాస్ వాళ్ళకి మార్కెటింగ్లో కానీ బ్రాండింగ్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ వాళ్ళ తాలూకు ఓన్ స్టార్టప్స్ మన తాలూకు ట్రైబల్ పీపుల్లో కూడా ఎకనామిక్ గ్రోత్లో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేసే విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ద పాస్ట్ 18 months గత 18 నెలలుగా ద వందన్ వికాస్ యోజన హ్యాస్ గెయిన్ ట్రెమెండస్ గ్రౌండ్ విత్ ఇట్స్ క్విక్ అడాప్షన్ అండ్ రాబస్ట్ ఇంప్లిమెంటేషన్. సో మన తాలూకు వందన్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో అందరూ క్విక్గా దీన్ని ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్న ట్రైబల్ పీపుల్ ఆదరిస్తున్నారు అండ్ దాంతోపాటు అద్భుతంగా ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరుగుతుందంట. ఎయిడెడ్ బై ద స్టేట్ నోడల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ అక్రాస్ ద కంట్రీ. సో నాట్ ఓన్లీ సెంటర్, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తాలూకా స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇండియా యూకే వర్చువల్ సమిట్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఆనరబుల్ బోరిస్ జాన్సన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ హెల్డ్ ఏ వర్చువల్ సమిట్ టుడే. సో ఇద్దరి మధ్య హెడ్ ఆఫ్ ద స్టేట్స్ మధ్య ఒక ఇదేదైతే ఉంటుందో వర్చువల్ సమిట్ అనేది జరగడం అనేది జరిగిందంట. మన తాలూకు యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్కి మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ పీఎం అయిన నరేంద్ర మోడీ గారికి మధ్య ఇండియా అండ్ యూకే ఎంజాయ్ లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్లీ టైస్ అండ్ షేర్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండర్పెండ్ బై మ్యూచువల్ కమిట్మెంట్ టు డెమోక్రసీ. సో రెండు కంట్రీస్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద బిల్డ్ అయినటువంటివి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్, స్వేచ్ఛ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఉన్నటువంటివి, రూల్ ఆఫ్ లా, సో రూల్ బేస్డ్ లా ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అండ్ చట్ట ప్రకారంగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ స్ట్రాంగ్ కాంప్లిమెంటరీస్ అండ్ గ్రోయింగ్ కాన్వర్జెన్సెస్, రెండు మధ్య ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది అండ్ బోత్ షేర్ మెనీ సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయి సిమిలారిటీస్ అండ్ దాంతోపాటు స్ట్రాంగ్ కాన్వర్జెన్సెస్ అంటే చాలా దగ్గర మీకు గ్రోయింగ్ కాన్వర్జెన్సెస్ అంటే రెండింటి మధ్య టైజ్ ఏవైతే ఉన్నాయి టైజ్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది రెండు కంట్రీస్ మధ్య. అర్థమైందా? దే బోత్ షేర్ వండర్ఫుల్ వాల్యూస్ అండ్ వండర్ఫుల్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్. The ambitious Roadmap 2030 was adopted at the summit to elevate bilateral ties to a comprehensive strategic partnership. సో రోడ్ మ్యాప్ 2030 ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ సమిట్లో వర్చువల్ సమిట్లో దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఫర్ ఎ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో చక్కగా ఒక స్ట్రాటజికల్గా ఎకనామికల్గా రెండింటి మధ్య బైలేటరల్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ తాలూకా సమిట్ అనేది చేశారండి. ద రోడ్ మ్యాప్ విల్ పేవ్ ద వే ఫర్ ఎ డీపర్ అండ్ స్ట్రాంగర్ ఎంగేజ్మెంట్ ఓవర్ ద నెక్స్ట్ 10 years. సో ఈ రోడ్ మ్యాప్ ఏం చేస్తుందంటే వచ్చేటటువంటి 10 ఏళ్లలో రెండు కంట్రీస్ మధ్య ఒక స్ట్రాంగర్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఒక డీప్ రూట్స్ రిలేషన్స్, కల్చరల్ టైస్, దాంతోపాటు సిన్స్ వీ షేర్ హిస్టారికల్ టైస్ కూడా మనం షేర్ చేసుకోవడం వల్ల డెమోక్రటిక్ వాల్యూస్ లాంటివి కూడా షేర్ చేసుకోవడం వల్ల మన సంబంధాలు ఏవైతే ఉన్నాయో బలపడతాయి. ఇన్ ద కీ ఏరియాస్ ఆఫ్ ద పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, ట్రేడ్ అండ్ ఎకానమీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, క్లైమేట్ యాక్షన్ అండ్ హెల్త్, they decided to cooperate on different aspects. So people to people contacts, people to people cooperation. So cricket acts as a medium for this one, people to people contacts.
ట్రేడ్ అండ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ అండ్ ఎకానమీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, చైనా ఈజ్ ద కామన్ థ్రెట్ ఫర్ బోత్ ఆఫ్ ద నేషన్స్, క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్, హెల్త్ ఏదైతే ఉంటుందో కోవిడ్ వల్ల వచ్చినటువంటి హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మేనేజ్ చేయాలని చెప్పి రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్చువల్ సమిట్ ద్వారా వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది, రీఇటరేట్ చేయడం అనేది జరిగింది. The two leaders discussed the COVID-19 situation and ongoing cooperation in the fight against the pandemic, including the successful partnership on vaccines. సో ఇద్దరు లీడర్స్ కూడా COVID-19 సిచ్యువేషన్ మీద డిస్కస్ చేశారు అండ్ దాంతోపాటు ఆన్గోయింగ్ కోఆపరేషన్ ఇన్ ద ఫైట్ అగెన్స్ట్ పాండమిక్ COVID-19 ఫైట్ చేయడంలో రిసోర్సెస్ గురించి కానీ వీటన్నిటి గురించి మాట్లాడడం అనేది జరిగింది. అండ్ సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ ఆన్ వ్యాక్సిన్స్ అనేవి సో ఒకరికొకరు యాక్సెసిబుల్గా ఉంచాలి, ఒకరికొకరు ఇమ్యునైజేషన్ ప్రాసెస్లో హెల్ప్ చేసుకోవాలనేటటువంటి విధంగా డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. Prime Minister Modi thanked Prime Minister Johnson for the prompt medical assistance provided by the UK in the wake of severe సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 ఇండియా. భారతదేశంలో సెకండ్ వేవ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఈజ్ చేయడానికి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మెడికల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ మాస్కులు కానీ యాంటీ పాండమిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే పంపించడం అనేది టంచన్గా పంపించడం అనేది జరిగింది. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. Prime Minister Johnson appreciated India's role in extending assistance to UK and other countries over the last year, including by the way of supply pharmaceutical and vaccines. ఈవెన్ ఇండియా వ్యాక్సిన్ డిప్లొమసీతో ముందుకు వెళ్ళింది కదా గత సంవత్సరం అంతా. వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్స్ మనం ఎవరికి పంచాం, మన తాలూకా పక్కనే ఉండేటటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్కి, దాంతోపాటు మన నేపాల్కి, దాంతోపాటు శ్రీలంకకి, భూటాన్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది కదా. ఫార్మాసిటికల్స్ కూడా మనం అమెరికాకు కూడా ప్రొవైడ్ చేశాం కదా, రైట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటివి. సో వీటన్నింటినీ మన తాలూకా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. The two Prime Minister launched an enhanced trade partnership to unleash the trade potential between the sixth largest economies of the world. So India is UK is the fifth largest and sixth largest ఏంటి అంటే ఇండియా. సో ఇద్దరి మధ్య ఒక ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడానికి, ఎందుకంటే ట్రేడ్ పొటెన్షియల్ అనేది బోత్ కంట్రీస్ మధ్య పెరగడానికి దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ బై సెట్టింగ్ అన్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ మోర్ దెన్ డబలింగ్ బైలాటరల్ ట్రేడ్ బై 2030. రెండు కంట్రీస్ మధ్య బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది రెండింతల కంటే ఎక్కువ అవ్వాలనేటటువంటి డిసిషన్స్ కూడా అంబిషియస్ ఇవేవైతే ఉన్నాయో ప్లాన్స్ అండ్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ పెట్టుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఇది కూడా సైన్ చేయడం అనేది జరిగింది. So as part of this enhanced trade partnership, India and the UK agreed on a roadmap to negotiate comprehensive and balanced free trade agreements. సో ఒక బ్యాలెన్స్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటంటే తారిఫ్లెస్ ట్రేడ్ అండి, ట్యాక్స్లు లేకుండా ట్రేడ్. తారిఫ్ లేకపోతే ఏం జరుగుతుంది, ఇండియా నుంచి వెళ్ళేటటువంటి గూడ్స్ యూకే ట్యాక్స్ వేయకపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, యూకేలో మన గూడ్స్ చీప్ అవుతాయి. అప్పుడు మన తాలూకా గూడ్స్ ఏవైతే ఉన్నాయో, మన తాలూకా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అవి ఎక్కువగా సేల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎఫ్టీఏస్ అనేవి రెండు కంట్రీస్ మధ్య ఎకనామిక్ కోఆపరేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒక ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫర్ డెలివరింగ్ ఎర్లీ గెయిన్స్. సో ఈ మధ్యలో కూడా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు. 2030 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే రెండు కంట్రీస్ పెట్టుకున్నాయో అవి త్వరగా రీచ్ అవ్వడానికి ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవాలి, ఇంటర్మీడియట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవాలి అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. The enhanced trade partnership between India and UK will generate several thousands of direct and indirect jobs in both the countries. రెండు కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడానికి ఈ తాలూకా ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో, రెండు కంట్రీస్ మధ్య వచ్చేటటువంటి ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో ఈ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఇది ఉపయోగపడుతుందంట. సో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మందికి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ఉపాధి అవకాశాలు, లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో దొరకడం అనేది జరుగుతుందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. So the UK is India's second largest partner in research and innovation collaborations. సో మొదట మనకు ఆస్ట్రేలియా ఉండడం అనేది జరిగింది. తర్వాత యూకే ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లార్జెస్ట్ పార్ట్నర్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కొలాబరేషన్స్. సో రెండు కంట్రీస్ కలిపి ఎన్నో రీసెర్చెస్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మనం చూసుకున్నా, సో మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఆక్స్ఫర్డ్ ఏదైతే ఉంటుందో యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కలిపి చేయడం అనేది జరిగింది. The new India-UK Global Innovation Partnership was announced at the virtual summit that aims to support the transfer of inclusive Indian innovations to select developing countries starting with Africa. So new India-UK Global Innovation Partnership ఏదైతే ఉంటుందో అది కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది at this virtual summit. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు సపోర్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంక్లూజివ్ ఇండియన్ ఇన్నోవేషన్స్ టు సెలెక్ట్ డెవలపింగ్ కంట్రీస్ స్టార్టింగ్ విత్ ఆఫ్రికా. సో మన తాలూకా ఇండియా అండ్ యూకే పార్ట్నర్షిప్లో వచ్చినటువంటి ఒక ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో, నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశాలైనటువంటి అభివృద్ధి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో వాటికి పట్టుకెళ్ళాలి. ముఖ్యంగా ఆఫ్రికాతో స్టార్ట్ చేయాలి. ఆఫ్రికా నేషన్స్కి మన ఇన్నోవేషన్స్ కానీ మన తాలూకా ఇవేవైతే ఉంటాయో మన తాలూకా టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వాటన్నిటి పట్టుకెళ్ళాలని చెప్పి 2 కంట్రీస్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందమ్మా. India and UK launched a comprehensive partnership on migration and mobility that will facilitate greater opportunities for the mobility of students and professionals between the 2 countries. So ఈ 2 countries కూడా ఒక కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ ఆన్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ. సో ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వలస వెళ్ళడం అండ్ మొబిలిటీ ఫ్రీగా తిరగడం, టూరిజం లాంటివి ఏవైతే ఉంటాయి తిరిగి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగడం ఏదైతే ఉంటుందో దానికోసం ఒక కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ని కూడా ఫెసిలిటేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో స్కిల్డ్ ప్రొఫెషనల్ అండ్ అన్స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 దేశాల మధ్య ఈజీగా మైగ్రేట్ అవ్వడానికి కానీ, ఈజీగా నివాసాలు ఏర్పరచుకోవడానికి కానీ, ఈజీగా మొబిలైజ్ అవ్వడానికి కానీ ఈ తాలూకా పార్ట్నర్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ద ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్ టు బి ఏబుల్ టు వెల్కమ్ ప్రైమ్ మినిస్టర్ జాన్సన్ ఇన్ ఇండియా యాజ్ పర్ హిస్ కన్వీనియన్స్ ఆఫ్టర్ ద సిచ్యువేషన్ స్టెబిలైజెస్. రీసెంట్గా రిపబ్లిక్ డేకి బోరిస్ జాన్సన్ మనం ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. కానీ మనకి యూకేలో అప్పుడు కేసులు అనేవి ఎక్కువగా ప్రబలడం వల్ల మన తాలూకా బోరిస్ జాన్సన్ తన తాలూకా విజిట్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే మీకు కుదిరినప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతుందో మా కంట్రీలో కూడా ఎప్పుడైతే తగ్గుతుందో కేసులు అప్పుడు ఒకసారి మా ఇండియాకి రండి, ఇండియాకి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ జాన్సన్ ఆల్సో రియిటరేటెడ్ హిస్ ఇన్విటేషన్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ టు విజిట్ యూకే ఫర్ ద G7 సమిట్. సో G7 సమిట్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. ఆఫ్ కోర్స్ G7 సమిట్కి మన తాలూకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళడం అనేది జరిగింది. G7 సమిట్, G7 కంట్రీస్ ఏంటండి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ G7లో ఉండడం అనేది జరుగుతుంది. ఏముంటాయి మనకి యూకే ఏదైతే ఉంటుందో యూకే, మన తాలూకా జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ అండ్ ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ, ఈ 4 ఉంటాయి. దాని తర్వాత USA ఏదైతే ఉంటుందో USA ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకే ఉంటాయి మన తాలూకా కెనడా ఏదైతే ఉంటుందో కెనడా ఉంటుంది. దాంతోపాటు లాస్ట్లో జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ ఉంటుంది. సో ఇవన్నీ G7 మెంబర్స్గా ఉండడం అనేది జరిగింది. షేర్ ఏ కామన్ ఫిలాసఫీ ఆఫ్ డెమోక్రసీ అనేది ప్రివైల్ చేయడానికి, కమ్యూనిజం యొక్క ప్రభావం అనేది డెమోక్రసీ మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మీద పడకుండా ఉండడానికి ఈ తాలూకా G7 ఇదనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు లండన్లో జరుగుతుంది కదా సమ్మిట్, దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని కూడా పిలవడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి మన బోరిస్ జాన్సన్ గారు ఆశాభావం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ PIB అనాలిసిస్ అమ్మ. చక్కగా జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా మీరు చక్కగా ప్రత్యూష మేడం ఫోన్ చేసి కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఈ PDF అనేది ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది, హిందూ అనాలిసిస్ యొక్క PDF, PIB అనాలిసిస్ యొక్క PDF, దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్, ఈ రెండింటిలో కవర్ అవ్వను అక్కడ కవర్ అవుతాయి. దాని తాలూకా PDF, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అండ్ వీక్లీ రివిజన్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఆన్ ప్రియారిటీ బేసిస్ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, యోజన కురుక్షేత్ర ఆర్టికల్స్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో మీకు అర్థమయ్యేంత వరకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. జస్ట్ 5,000 రూపీస్ నుంచే రికార్డెడ్ వెర్షన్ సింగిల్ పేమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. మళ్ళీ రేపటి PIB అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.